నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనం పుట్టిన జన్మ నక్షత్రం మన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న బలాలు, బలహీనతల్ని సైతం తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు ఉంటాయి. వాటిని సక్రమమైన పద్ధతిలో చేస్తే జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ప్రతి నక్షత్రం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించండి. అసలు ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళు గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటాయి అనేవి వివరిస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి రవి. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉండేది కూడా సింహరాశిలో ఉంటుంది. సో సింహరాశికి అధిపతి రవి. సో రవి అధిపతి అయిన నక్షత్రం కనుక వీళ్ళకి లక్షణాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉన్నతమైన లక్షణాలు ఉంటాయి, ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి, ఉన్నతంగా ప్రతి విషయాన్ని చేసుకుంటూ వెళ్తారు. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ డిఫరెంట్ ఇక్కడ కూడా. సో అమ్మాయిల విషయంలో వచ్చినప్పటికీ చాలా ఒందుగ్గా, అంటే చాలా ఓర్పు సహనంగా, ఇంటిని తర్వాత కుటుంబాన్ని చాలా ప్రేమించే వాళ్ళగా. చాలామంది అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి హస్బెండ్ చాలా ప్రేమగా చూసుకుంటుంది, టైంకి అన్నీ పెడుతుంది, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు, చాలా హంబుల్గా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అసలు వీళ్ళు చదివేరు, అంత పెద్ద చదివేరా వీళ్ళని వాళ్ళు చెప్పేవారు తెలియదు మనకి. అంత సింపుల్గా అంత హంబుల్గా ఉంటారు వీళ్ళు. ఇది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళ లక్షణాలు అమ్మాయిల విషయంలో. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికీ పేరెంట్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. పేరెంట్స్ అంటే చాలా ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి. మనుషుల మీద, తర్వాత వాళ్ళతో పనిచేసే ఎవరైతే మనకు కొలీగ్స్ ఉంటారు కదా ఆఫీస్లో కానీ ఎక్కడైనా, ఎవరితో అయినా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. సో ఏంటంటే వీళ్ళు ఏ విషయమైనా తనకి ఎలా కావాలో అలాగే చూస్తారు ఎదుటి వాళ్ళ దగ్గర. ఆ లక్షణం అంటే ప్యూర్ హార్ట్ అంటూ ఉంటాం, అలాంటి వాళ్ళు మాట వీళ్ళు. సో మంచి మనసు ఉంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా అదే గౌరవం ఇస్తారు, అదే విషయంలో లక్షణాలన్నీ ఏర్పడతాయి. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ వీళ్ళకి ఎప్పుడూ కూడా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఎదురయ్యే దెబ్బలు ఎలా ఉంటాయంటే వీళ్ళని డౌన్ చేసి మాట్లాడడము, వీళ్ళు చెప్పిన విషయాలు ఎదుటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడము, వినకుండా నువ్వు చెప్పేది ఏంటి నాకు అంత ఉండము. వీళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం ఏదైనా సరే దాంట్లో నేను ఎలా ఉండాలో ఎదుటి వాళ్ళకి అలాగే ఉండాలని చెప్పి వీళ్ళకి చెప్తూ ఉంటారు విషయాన్ని. ఓర్పుగా చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఉంటారు. అది వీళ్ళకి మానసికంగా చాలా బాధపడుతుంటారు. అందువల్ల ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు అసలు బయటికి రారు, వీళ్ళు ఎక్కడ మనకి కనిపించరు. వాళ్ళ సంపాదన, వాళ్ళ ఉద్యోగం ఏదైతే ఉందో అది కొంచెమే ఉంటుంది. హై లెవెల్కి వెళ్ళరు వీళ్ళు, అంతమందితో కలిసి అందరితో చేయరు వీళ్ళు. సింపుల్గా హ్యాపీగా వాళ్ళకి ఎంత సరిపోతుందో, వాళ్ళ కుటుంబానికి ఎంత కావాలో అంత సంపాదిస్తారు, అంతే హ్యాపీగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు అసలు ఇలా ఉంటారన్న సంగతి కూడా మనకు తెలియదు, ఎవరిని చెప్తే కానీ తెలియదు అనమాట. సో అంత ఓర్పు సహనం ఉంటుంది. కానీ బయటికి చూడడానికి మాత్రం చాలా వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ, వీళ్ళకి చాలా పొగరు ఎక్కువ. వీళ్ళని చూస్తే మనకి అబ్బా వీళ్ళతో మనం చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పేది మనం వినాలేంటి అని చెప్పి ఆ లక్షణం కనిపిస్తుంది. సో మనిషి తీరు మాత్రం చాలా గర్వంగా ఉండే మనుషుల్లా కనిపిస్తారు, మనసు మాత్రం చాలా హంబుల్గా ఉంటారు వీళ్ళు. మనసులో ఎటువంటి ఆలోచన ఉండవు. కానీ వీళ్ళ మాట, వీళ్ళు నడిచే తీరు, తర్వాత వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ అన్నీ కూడా అంటే అహంకారంగా కనిపించే మనుషుల్లా ఉంటారు అనమాట. ఎంత అహంకారం వీళ్ళకి అని చెప్పేసి. అలాగే ఆడపిల్లలు కూడా అంతే, అమ్మో వీడికి ఎంత అహంకారం, వీడికి ఎంత బాగా తయారై వచ్చింది, అంత యాటిట్యూడ్ ఉందని చెప్పేసి. కానీ వీళ్ళకి అలా ఏమి ఉండవు. మనం వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడితే చక్కగా మాట్లాడతారు. అన్ని విషయాల్లో కూడా నేను నీకు చెప్పేది ఏంటి అని అనుకోకుండా అన్ని చిన్నపిల్లలకి ఎలా చెప్తారో అలా చెప్తారు విషయాలు. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోవడంలో అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి ఎక్కువ అపార్థాలు ఎక్కువ. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వీళ్ళు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వీళ్ళు మంచివాళ్ళు కాదని, వీళ్ళు సెల్ఫిష్ మెంటాలిటీ అని, వాళ్ళ సొంతమైన ఆలోచనలు చేసుకుని తప్ప మనకి ఎవరు హెల్ప్ చేయరని అని ఉంటాయి. కానీ వీళ్ళు అసలు వాళ్ళకి చెప్పిన లక్షణాలు ఒక్కడే కూడా ఉండవు వీళ్ళకి. వీళ్ళన్నీ మంచివాళ్ళు, ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణాలు ఉంటాయి, సేవ చేసే తత్వం ఉంటుంది ఎక్కువ. ఎంతటి సేవ చేస్తారంటే అసలు మనం ఊహించాం. ఎవరైనా విరాళాలు అడుగుతాం కదా, మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి, వీళ్ళ దగ్గర విరాళాలు అడగడానికి కూడా వీళ్ళు ఎంత ఇస్తారులే, వీళ్ళు చూస్తే అర్థమవుతుంది మనకి ఏం ఇవ్వలే అని చెప్పేసి వాళ్ళు సింపుల్గా 2 లక్షలు 3 లక్షలు రాసి ఇచ్చేస్తుంటారు. కానీ అది ఎవరికి చెప్పరు కూడా, ఇలా రాసి తీసుకోండి అని చెప్పేసి. అంటే ఒక 10,000 ఇవ్వాల్సిన చోటు ₹1,00,000 ఇస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉందని సంగతి ఎవరు గుర్తించరు. అది వీళ్ళ లక్షణం అనమాట. సో బయటికి కనిపించే తత్వం ఒకటి, లోపల ఉండే తత్వం ఒకటి వీళ్ళకి. ఇది ఉత్తర ఫాల్గుని వాళ్ళకి అందరూ అంతే, అమ్మాయిలైనా బయటకు మాత్రం ఒకలా కనిపిస్తారు, లోపల మాత్రం ఒకలా ఉంటారు.
ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్న మహారాణి అయినా ఆవిడ అన్ని పనులు చేసుకునేది ఇంట్లో. సో అంటే నాకేం తక్కువ, నేను పర్మిషన్ పెట్టి చేయించవచ్చు అని చెప్పేసి. కానీ వాళ్ళే ఆలోచిస్తుంటే ఇదే పని పాపం తను ఒక్కతే ఎలా చేస్తుంది, తను హెల్ప్ చేస్తే తను కూడా చేస్తుంది అని చెప్పి తను చేసినప్పుడు ఈవిడ కూడా చేస్తుంటుంది అనమాట. సో అలాంటి లక్షణం, అంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళు. కానీ జనరల్గా వీళ్ళకి అదృష్ట యోగాలు తక్కువ. ఉత్తరా ఫాల్గుణ నక్షత్రానికి ఎప్పుడు అదృష్టం ఉండదు. అదృష్టం ఉండదు అంటే దానికి ఒక శాపం, ఒక కథ అవన్నీ ఉన్నాయనుకో. ఒక మైథలాజిక్ లాజిక్ అంటే మనకి పురాణాల్లో కథల్లో ఒక కథ కూడా ఉంది వీళ్ళకి. సో వీళ్ళకి ఒక శాపమైన నక్షత్రం అని, అందువల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా డబ్బు నిలబడదని, సంపాదించినట్టుగా హరించేస్తుందని చెప్పేసి ఒక పెద్ద కథ ఉంది. సో దానివల్ల ఈ నక్షత్రం వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత కనిపించినా సరే ఎదుటి వాళ్ళు వీళ్ళు తక్కువ అంచనా వేస్తారని చెప్పి ఆ లక్షణాలు ఎక్కువ ఆ పురాణ కథలో ఉంది. సో ఆ కథలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎంత కావాలో అంతే వస్తుంది. ఒకళ్ళు వీళ్ళు బాగా కష్టపడి సంపాదిద్దామన్నా రాదు డబ్బు వీళ్ళకి. చాలామంది తల్లిదండ్రులు బాగా సంపాదించి వీళ్ళకి ఇస్తారు, ఆ తల్లిదండ్రుల ఆస్తి వీళ్ళకి ఉంటుంది. కొంతమంది వీళ్ళు ఇండిపెండెంట్గా వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ పిల్లలకి సెటిల్మెంట్ చేయడం కానీ. సో ఎంతవరకు ఎంత అంటే మనకి భోజనం ఎంతవరకు కడుపు పడుతుందో అంత తింటాం అన్నట్టు వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎంత కష్టపడినా వీళ్ళకి ఎంత రావాలో అంతే ఇస్తారు దేవుడు. అది ఒక శాపం నక్షత్రం అన్నది. అందువల్ల ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళకి కోట, నీకు ఇంతే వస్తుంది, ఇంతే ఇన్కమ్, ఇంతే ఉంటుందని చెప్పేసి. సో చాలామంది ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు 40-45 ఇయర్స్ తర్వాత ఏ పని చేయరు, రిటైర్ అయిపోయి ప్రశాంతంగా అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ, తెలిసిన వాళ్ళతో ఏదో మంచి కబుర్లు చెప్పుకుంటూ, ఉన్న డబ్బులు ఏవో సేవింగ్ చేసుకుంటూ దాంట్లో మెయింటైన్ అయిపోతుంటారు. ఇది ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో వీళ్ళ ఆలోచనలు ఎంత బాగుంటాయి అంటే మనం వీళ్ళతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో ఎంత క్రియేటివిటీ మైండ్స్ అంటే ఎవరైనా 10 మందిని మార్చాలంటే వీళ్ళు ఈజీగా మార్చగలరు. ఒక 10 రకాలైన మన మెంటాలిటీస్ ఉంటాయి, ఆ 10 మందిని డీల్ చేయాలి. ఎవరి వల్ల కావట్లేదు, వాళ్ళు చాలా మొండి వాళ్ళు, మహారాక్షసులా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు సింపుల్గా వెళ్ళి వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరినీ మౌల్డ్ చేసి అందరినీ వీళ్ళు ఫాలో ఓవర్ చేసేస్తారు. అంటే నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తే చేస్తారు వాళ్ళంతా. అంత క్రియేటివిటీ ఆలోచనలు వీళ్ళకి ఉంటాయి. ఎంత బ్రహ్మాండమైన ఆలోచన ఉన్నా సరే దాన్ని వీళ్ళు వాడరు. మనం ఎవరైనా వీళ్ళకి స్నేహితులుగా ఉన్నప్పుడు మాకు ఇది కావాలి, మాకు ఈ ప్రోగ్రామ్ కావాలి, మాకు ఇలా చేసి పెట్టాలి అంటే చక్కగా రాసి డిజైన్ చేసి ఇస్తారు వాళ్ళు. అది వీళ్ళ లక్షణం అన్నమాట. అంటే టీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే ఇస్తే వాళ్ళు దాన్ని నేర్చుకొని దాన్ని రీసెర్చ్ చేసి దానికి లోటుపాట్లు యాడ్ చేసి ఇస్తారు. నీకు నువ్వు ఇది చేస్తే నీకు ఇది బాగుంటుంది, ఇందులో లాభం ఉంది, ఇందులో నష్టం ఉంది, ఇందులో ఇది ఇంత ఉంది అని చెప్తారు. సలహాదారులుగా చాలా బాగా పనిచేస్తారు వీళ్ళు. సలహాలు చాలామంది, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మనకి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు చాలామంది సీరియస్గా పనిచేస్తుంటారు. దీంట్లో ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం వాళ్ళే వాళ్ళు. సో బాగా చదువుతారు, ఎంత చదివినా కూడా ఏదో తక్కువ పొజిషన్ హంబుల్గానే ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు అనమాట. అంటే చదివేమని ఆ బిల్డప్ చూపించరు. సో చాలామంది సలహాలు సంప్రదింపులు సూచనలు ఇస్తే ఒక నమ్మకస్తులు, నమ్మకంగా పనిచేయడము, వీళ్ళకి ఏదైనా చెప్తే అది డెఫినెట్గా వీళ్ళు చేసి పెడతారని నమ్మకం ఎదుటి వాళ్ళు కలిగించేది తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు అంతే నమ్మకంగా ఉంటారు, వాళ్ళు మోసం చేసేవాళ్ళు కాదు. మోసం చేద్దామని కానీ మోసపోవడం కానీ ఏమి జరగదు వీళ్ళకి. అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. వీళ్ళు మన వల్ల వీళ్ళతో మనకి కాదు అంటే ఖచ్చితంగా వీళ్ళు కట్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఇంకా చెప్పరు అన్నమాట, మొహమే చెప్పరు, ఏ విషయం కూడా మొహమే చెప్పరు. నచ్చలేదు సైలెంట్గా అక్కడికి తప్పకుండా వెళ్ళిపోతారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు. ఎందుకు ఎత్తట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అని అనుకుంటే అది మనకు తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళు వదిలేస్తారు అన్నమాట. సో అంత తెలివైన వాళ్ళు, అది మామూలు తెలియట్లు కాదు వీళ్ళవి, మహామేధావులు అన్నమాట వీళ్ళు. ఇంకా వీళ్ళకి ఆరోగ్య విషయానికి వస్తే ఎలా ఉంటుంది మేడం? చాలామందికి ఆరోగ్య విషయంలో ఏంటంటే ఎక్కువ మంది హెల్త్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, సడన్ డెత్స్ జరుగుతుంటాయి. ఇది ఉత్తరా ఫాల్గుణ వాళ్ళకి. హార్ట్ అటాక్స్ రావడం కానీ, లేకపోతే కొంతమందికి కంటికి సంబంధించిన ఇబ్బంది రావడం కానీ, ఒక కన్ను పోవడం కానీ, ఏమో యాక్సిడెంట్స్ ఇలాంటివి కాదు సడన్గా అంటే హార్ట్ అటాక్స్ రావడం, లేకపోతే కంటికి సంబంధించిన డెత్ సడన్గా వస్తుంది. తర్వాత కంటికి సంబంధించిన ఇబ్బంది పడడం, సో కంటి చూపు తగ్గిపోవడం, ఒక కన్నే పనిచేయడం, ఒక కన్ను పనిచేయకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉత్తర ఫాల్గుణ నక్షత్రాలకు ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళ విషయంలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక వర్క్ 24 hours వర్క్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఆడవాళ్ళకి అత్తగారు తర్వాత ఆడబడుచు సాధింపు ఉంటుంది. వీళ్ళు లేరు అంటే నెక్స్ట్ తనకి ఇంట్లో సర్వీస్ చేసే వాళ్ళ మనుషులు దొరకరు.
సో తను ఎప్పుడు 24 hours నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు ఉత్తర ఫాల్గుణ నక్షత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా పనిచేస్తూనే ఉంటుంది ఆవిడ. ఇంత కష్టపడడానికి కారణం ఏంటంటే ఆవిడ ఉత్తర ఫాల్గుణ నక్షత్రం పుట్టడం వల్ల అంత కష్టపడాలన్నమాట. ఎవరు అంత కష్టపడరు, కానీ ఇవి చాలా అంటే అందరికంటే ఎక్కువ కష్టపడతారు. 24 hours-లో 22 hours కష్టపడే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. ఒక్క వరకు కష్టపడకుండా పడుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ నక్షత్రం వాళ్ళు. అంత పవర్ఫుల్గా పనిచేస్తే నక్షత్రం అంటే ఇది. సో ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే, మగవాళ్ళు అయితే ఒక 1 hour పనిచేసి వాళ్ళు 23 hours హ్యాపీగా పడుకుంటారు. ఆడవాళ్ళు 24 hours పనిచేస్తారు. ఇది ఈ నక్షత్రంలో ఉండే లక్షణాలు. వీళ్ళకి కొంచెం ఇది ఏంటంటే ఒక శాపం వల్ల వీళ్ళకి ఈ కష్టాలు అనమాట. అది देख रहा है मीनू, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఇక భగవంతుడి విషయానికి వస్తే ఏ విధంగా ఉంటారు మేడం? భగవంతుడి విషయంలో భక్తి ఎక్కువ ఉంటుందన్న. ఎక్కువ భక్తి పరులే. అంటే నిరంతరం పూజలు పునస్కారాలు చేయరు, కానీ భక్తిగా ఉండడము, ప్రతి వారానికి ఒక రోజు టెంపుల్కి వెళ్ళడము. అంటే వీళ్ళకి ఒక లైన్ రాసుకుంటారు. వీళ్ళు ఒక టైం టేబుల్ లాగా, మిలిటరీ రూల్స్ లాగా వీళ్ళు టైం టేబుల్ పెట్టుకుంటారు. ఆ టైం టేబుల్ ప్రకారంగా ఫాలో అవుతుంటారు. సో అన్ని రూల్స్ ఏంటంటే పొద్దున్నే ఇన్నింటికి లేవాలి, కరెక్ట్గా ఆ టైంకి లేవాలి, బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి ఉండాలి, ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి కంపల్సరీగా, ఆ టైంకి లంచ్ ఉండాలి, ఆ టైంకి డిన్నర్ ఉండాలి, తర్వాత ఈ టైంకి పడుకోవాలి. ఇది ఒక ప్లానింగ్ మాట వీళ్ళది. ఆ ప్లాన్లో ఏది మిస్ అయినా అది వీళ్ళకి కోపం వస్తుంది. ఆ కోపము రావడం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళతో గట్టిగా మాట్లాడతారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే మన మనసుకి గట్టిగా తగులుతాయి. నెక్స్ట్ టైం నుంచి అమ్మో వీళ్ళతో ఎందుకు ఆ మాట పడ్డాం, మనం చేసేయాలి అనే తత్వం మనకి కలుగుతుంది అనమాట. సో అలాగా మాటలు కటువుగా ఉంటాయి, పని మాత్రం చాలా స్మూత్గా చేస్తారు వీళ్ళు. సో అందుకని టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యి ఉంటే ఏ బాధ ఉండదు. టైం టేబుల్ మిస్ అయితే వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో భగవంతుడి విషయంలో కూడా ఏంటంటే ఈ దేవుడిని కొలవాలనుకుంటే వాళ్ళు అదే దేవుడి దగ్గరికి, ఇప్పుడు కొంతమందికి నాకు ఇదే దేవుడు ముఖ్యం, శ్రీశైలం వెళ్తే చాలామంది శివుడిని ఎక్కువ ఆరాధిస్తుంటారు. శివుడే ఎక్కువ వాళ్ళ ప్రాణం. శివాభిషేకం చేసుకుంటారు. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ శివుడికి అలంకరణ చేస్తారు. తర్వాత శివుడికి సంబంధించిన అన్ని ఇంట్లో పెట్టుకుంటారు, ఫొటోస్ కానీ, తర్వాత సంబంధించిన వస్తువులు కానీ, రుద్రాక్షలు కానీ తీసుకురావడం, దాన్ని కళ్ళకద్దుకోవడం, అందరికి పంచడం చేస్తారు. ఇంకా దేవుడు అంటే శివుడే ఇంకా వాళ్ళకి. అలా విష్ణు అంటే విష్ణువే. మళ్ళీ ఇంకొకరిని అంతమంది పూజించి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు సార్, ఒక్కరిని చాలు అని చెప్పి అంటారు అనమాట. అంటే ఏదో ఒక దేవుడిని పూజిస్తాం క్లారిటీగా, అంటే ఒక దేవుడిని మేము క్లారిటీగా పూజిస్తాం అంతే మాకు అని చెప్పేసి. సో వెరీ క్లారిటీ పీపుల్, క్లారిటీగా ఉంటారు మన వీళ్ళు. ఇది ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు. కానీ జనరల్ గా ఎక్కువ ఏ దేవుడిని వీళ్ళు పూజిస్తే మంచిది? వీళ్ళు సూర్య ఆరాధన ఎక్కువ చేయాల్సింది. సూర్యుని ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే సూర్య భగవాన్ని వీళ్ళని తెల్లవారుజామున 4 నిద్ర లేవడము, 5 స్నానం ఆచరించి సూర్య నమస్కారం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయం చదువుకోవడం, లేకపోతే మామూలుగా మనం జనరల్గా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ చేసుకుంటే చాలా చాలా ఉత్తమం. ప్రతి ఆదివారం వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సడన్ డెత్స్ వీళ్ళకి ఉన్నాయి కనుక వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సడన్గా జరుగుతుంది, ఏ ఇబ్బంది అయినా కానీ. ఆరోగ్య విషయంలో సడన్గా షుగర్ డౌన్ అయిపోయి షుగర్ రావడము, వాళ్ళకి ఆ షుగర్ డౌన్ అవ్వడము, కొంతమందికి క్యాన్సర్స్ రావడము, కొంతమందికి హార్ట్ అటాక్స్ రావడము, చాలామంది స్టంట్ వేసారండి అని చెప్తుంటుంటారు. ఇవన్నీ కూడా రీజన్స్ ఏంటంటే వీళ్ళకి ఈ ఒక నక్షత్రం వల్ల రీజన్స్. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రతి నవగ్రహ ప్రదక్షిణాలను ప్రతి ఆదివారము నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల, శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్నీ మంచి జరుగుతుంది 100%. ఇక జనరల్గా చూసుకుంటే మీరు ఇందాక అన్నారు వివాహ విషయంలో అమ్మాయి ఓర్పుగానే ఉంటుంది కానీ అబ్బాయి ఉండలేరు అని చెప్పి. జనరల్గా ఈ నక్షత్రం వాళ్ళు ఏ వివాహానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, లవ్ ఆర్ అరేంజ్ అంటే? 100% అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఉండదు. పేరెంట్స్ అంటే చాలా గౌరవం వీళ్ళకి. తల్లిదండ్రులు చెప్పిన మాటని జవదాటరు.
అప్పుడు ఖచ్చితంగా వాడు అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. అవును. లవ్ మ్యారేజ్ అనేది చాలా రేర్, ఎక్కడో ఒకటో రెండో అవ్వచ్చు, తెలియదు. ఇది ఇప్పుడు ఈ కాలంలో పేరెంట్స్ అది కూడా పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటారేమో తెలియదు, కానీ మామూలుగా అయితే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు. అంటే ఇంట్లో పేరెంట్స్ చాలా ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది పేరెంట్స్కి వీళ్ళు. అంటే అమ్మా నాన్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా, దేవుడు కూడా తర్వాత అనుకుంటారు వీళ్ళు. ఫస్టే అమ్మా నాన్న అనేసి మనకి జన్మనిచ్చిన కనిపిస్తుంది వాళ్ళు, మన కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటారు. తర్వాత భార్యకి, అలాగే సేమ్ అమ్మాయి కొన ఫస్ట్ తల్లిదండ్రులకి, తర్వాత హస్బెండ్కి, తర్వాత తన పిల్లలకి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు హస్బెండ్కి ఇస్తుంది ఈ అమ్మాయి. చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టాక పిల్లలకి ఇస్తాం, ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు, తర్వాత భర్త అనేసి. ఈ అమ్మాయి వీళ్ళు అలా ఉండరు. ఫస్ట్ ఎప్పటి నుంచైనా ఫస్ట్ నుంచి వీళ్ళకి భర్తే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ పిల్లల ప్రయారిటీ వీళ్ళకి. సో అంత నిదానంగా అన్ని పనులు చేసుకునే తత్వం ఉన్న, ఓర్పున సహనం ఉన్న వాళ్ళు అంటే ఉత్తర ఫాల్గుణ నక్షత్రం అమ్మాయిలు. సో మనం ఎవరైనా సంబంధాలు చేయాలి, పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఉత్తర ఫాల్గుణ నక్షత్రం అమ్మాయిలకి కళ్ళు మూసుకొని చేసుకొని చెప్తాను నేను. చేసుకొని చాలా హ్యాపీగా, అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు నాన్న. ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఉండదు వీళ్ళకి. అది ఒక నరక కూపంలోకి వెళ్ళింది అమ్మాయి, దాని స్వర్గంలో మారుస్తుంది. మార్చుకుంటూ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అమ్మాయికి, క్యాపబిలిటీ ఉంటుంది అమ్మాయికి, చేసుకుంటుంది. అందుకని కళ్ళు మూసుకొని చేసేసుకొని చెప్తాను నేను. అది బాగుంది మేడం. సో ఈ ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి సంబంధించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఉత్తర ఫాల్గుణ నక్షత్రానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మేడం బాగా వివరించారు. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.